హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు పెద్ద షూటింగ్లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా రామ్ చరణ్ కనుబొమ్మకు దగ్గరగా కాస్త పైభాగంలో గాయమైనట్టు సమాచారం. అయితే గాయాన్ని లెక్క చేయకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద షూటింగ్ కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్కు కనుబొమ్మకు కాస్త పైన చిన్న గాయమైందని, గాయం వల్ల 4 కుట్లు పడ్డాయని చరణ్ టీం క్లారిటీ ఇచ్చింది. మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పోస్ట్ చేసింది. పెద్ద షూటింగ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారని తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్పై భారీ హైప్ నెలకొంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దురంధర్ 2 కలెక్షన్స్ పీక్స్లో ఉన్నాయి. ప్రీమియర్స్తో కలిపి 6 రోజుల్లోనే ఏకంగా 919 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఇదే ఊపు కంటిన్యూ అయితే ఇంకా ఒక్క రోజులోనే 1000 కోట్లు, అతి త్వరలో 2000 కోట్ల టార్గెట్ ఈజీగా దాటేయడం పక్కానే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి సందడి లేకుండా టికెట్ హైక్స్ కోసం పాకులు ఆడకుండా వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఓవర్సీస్లోనూ 16.5 మిలియన్ క్రాస్ చేసింది ఈ మూవీ. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ తర్వాత రామ్ నెక్స్ట్ సినిమాను ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. ఈసారి రామ్ ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ని ప్లాన్ చేస్తున్నట్టు వినికింది. లోకేష్ కనకరాజ్ శిష్యుడు లోగి విఘ్నేష్ ఈ మూవీకి దర్శకత్వం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. బుర్రకథ కళాకారిణి గర్విడి లక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆనంది లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోసింది కోయగూర అనే పాట విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తేజో మహాలయ కాన్సెప్ట్తో పరేష్ రావల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా ది తాజ్ స్టోరీ తెలుగులోకి వచ్చేసింది. ఈ మూవీ ఇప్పుడు థియేటర్స్లో ఓ మోస్తారు స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం మొదట ఓటీటీలో కేవలం హిందీలోనే విడుదలైంది. అయితే ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో తాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు ఓటీటీ వారు. తుషార్, అమరీష్ గోయల్ ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలకు ఆయన టీం బ్రేక్ వేసింది. పవన్ కొత్త సినిమాలేవి ఇంకా ఒప్పుకోలేదని ఆయన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేసింది. అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న OG2 విషయంలో కూడా కరెక్ట్ టైం వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే అనౌన్స్ చేస్తారని మేకర్స్ స్పష్టం చేసింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమా టీజర్ పనులు ఊపందుకున్నాయి. మార్చి 27న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ 1 నిమిషం 20 సెకండ్ల పాటు ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద టీజర్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా వార్ కారణంగా వాయిదా పడింది. మే 21న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఎమోషనల్గా ఉండబోతుందని దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు 2025 డిసెంబర్లో రిలీజ్ అయిన అవతార్ 3 మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎస్, జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్లో అవతార్ ఫ్రాంచైజీలో తెరకెక్కిన 3వ సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్. గతేడాది డిసెంబర్ 19న పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫిలిం లవర్స్ను పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్ళీ అదే టైప్ స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు ఈ సినిమాని. అలా కొన్నాళ్ల పాటు థియేటర్స్లో ప్రదర్శితమైంది. ఇక ఇప్పుడు 3 నెలల తర్వాత మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ TV+ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.